కళ్యాణ మండపమా? దీనిపైన ఉండే ఇటుక కట్టడం కూడా కూలిపోయింది. ఆ ఇటుకలు అప్పటివేనా? అవును, అప్పట్లో ఇటుక పెట్టారు. ఇటుకకి సిమెంట్ కావాలి కదా, సిమెంట్ లేదు, సున్నం రాయి నుంచి అవన్నీ డెకరేట్ చేశారు. సంగీత మండపం, నాట్య మంటపం అని చెప్తాము. కృష్ణాదేవరు వచ్చి తన భార్య దంప కోసం వచ్చి ఈ మంటపం నిర్మాణం చేశారు మేడం. యాక్చువల్లీ ఆయన ఏం చేశారంటే ఇద్దరు భార్యని పెళ్లి చేసుకుంటారు, తిరుమలాదేవి, చిన్నాదేవి. సో తిరుమలాదేవి ఏమున్నారు కదా, షోజ్ ప్రిన్సెస్, షోజ్ బిలాంగ్ ఫ్రమ్ ద రాయల్ ఫ్యామిలీ కూతురు. అండ్ చిన్నాదేవి ఉన్నారు కదా, షోజ్ బిలాంగ్ ఫ్రమ్ ద దేవదాసి ఫ్యామిలీ. ఆమెని ఆయన గాంధర్ వివాహం చేసుకుని వాళ్ళ జ్ఞాపకం కోసం ఈ మంటపాన్ని కట్టారు. అండ్ దీంట్లో 56 స్తంభాలు కట్టించారు. అది ఎలాంటి టాప్ టు బాటమ్ ఒకే రాయి, సింగిల్ స్టోన్. అవును, ఇలాంటివి టెంపుల్ ఫుల్ గా వచ్చి 56 స్తంభాలు కట్టి దాంట్లో చిన్న చిన్న కాలమ్స్ ఉన్నాయి కదా, అవి వచ్చి నాట్యం వచ్చే పిల్లర్. అప్పుడు ఇవన్నీ పిల్లర్ ఏం చేస్తామంటే గంధం చెక్క నుంచి వాయించేవాడు. సో గంధం చెక్క నుంచి కొడతా ఉంటే సౌండ్ ఏం లేదన్నా అరౌండ్ 500 మీటర్ దాకా బయట దాకా వినిపించింది. అని గవర్నమెంట్ లో 2008, 2009 నుంచి స్టాప్ చేశారు. ఇప్పుడు లోపల ఎవరికి అలౌ ఇవ్వట్లేదు, ఎందుకంటే వచ్చిన జనాలకి పిల్లర్ని ఎలా కొట్టాలని ఐడియా లేదు. కానీ వెళ్ళేటప్పుడు రాయి తీసుకొని కొట్టి 10 పిల్లర్ ధ్వంసం చేసేసారు. దానివల్ల ఇప్పుడు స్టాప్ చేశారు. ఇప్పుడు లోపల ఎవరికి అలౌ లేదు మేడం, ఇలా కొట్టాలి తమ్ముతో. అలాగే వేరే పిల్లర్ కొడితే వేరే రకాల నాద్యం వస్తుంది. అంటే అన్ని పిల్లర్లోనే వస్తుంది సౌండ్. స్కూల్ బెల్, కాలింగ్ బెల్, టెంపుల్ బెల్, డమరుగా, పంచతాళ, మృదంగ, వీణ, జలతరంగ, ఘటవాద్యము, ఒక్కొక్క పిల్లర్లో ఒక్కొక్క రకాల అలాగలాగ వస్తుంది. కానీ ఎవరికి అలా లేదు, ఇదంతా ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటాం. గూగుల్ లెన్స్ చాలా వాయిస్ మీరు ఎంత పెద్ద శివలింగాన్ని చూసారు? ఒక 18 అడుగుల శివలింగం అండ్ వాటర్లో ఉండే లింగాన్ని నేను మీకు చూపిస్తాను. ఇదే ఆ శివలింగము. బడివి లింగ అంటారు. బడివి అంటే పూర్ ఉమెన్. 16వ శతాబ్దంలో ఒక పేద మహిళ ఈ శివలింగాన్ని డొనేట్ చేసి, అంటే ఆమె డబ్బుతో లేదా ఆమె చొరవతో ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఎప్పుడు వాటర్లో ఉంటుంది. 18 అడుగుల శివలింగం ఇది. ఇక్కడ త్రినేత్రాలను కూడా మనం చూడొచ్చు. త్రినేత్రాలు కనిపిస్తాయి. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఎప్పుడూ ఇక్కడ వాటర్ ఉంటుంది. తుంగభద్ర నది నీళ్లు ఇక్కడ ఉంటాయి. ఎప్పుడు నిత్యం నదిలో ఉండే శివలింగం ఇక్కడ మనం చూడొచ్చు. ఇది హంపీలో ఉండే అతిపెద్ద శివలింగమే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉండే చాలా పెద్ద శివలింగాల్లో ఒకటిగా చెప్తారు. 7th సెంచరీలో ఈ టెంపుల్ని కట్టారు. శ్రీకృష్ణదేవరాయల రాజధాని అయిన హంపీలో ఉండే విరూపాక్ష స్వామి టెంపుల్ మన దేశంలో చాలా చాలా చారిత్రక ఆలయాల్లో ఒకటి. మస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేసు ఈ హంపి. శ్రీకృష్ణదేవరాయల సమాధి చూస్తారా? హంపీలో ఉండే తుంగభద్ర రివర్ ఇది. తుంగభద్ర రివర్కి పక్కనే ఆనుకునే ఇదిగోండి, ఇది 64 స్తంభాల మండపం అంటారు. 64 పిల్లర్ మండపం అంటారు. సో ఇది శ్రీకృష్ణదేవరాయల్ని సమాధి చేసిన ప్రాంతం. 1709లో శ్రీకృష్ణదేవరాయలు 21 సంవత్సరం రాజభారం చేసి వాళ్ళ అల్లుడు అడిరామరావు వస్తాడు. అప్పుడు ఒకటి మా భావన సుల్తాన్ వాళ్ళతో అవినీతి పొందుతుంది. అంటే శివుడు ఇక్కడ తపస్సు చేస్తాడు. లక్ష ఎక్కిన తర్వాత స్వామి తపస్సు చేసి మన్మథ్ దహనం అవుతుంది. విరూపాక్ష అంటే మూడో కన్నుతో మన్మథ్ దహనమైన కాబట్టి విరూపాక్ష పెరిగింది. శ్రీకృష్ణదేవరాయలు కట్టించిందా? హరిహరాయలు, బుక్కరాయలు, విద్యారాయణ వాడు లేకుంటే సామ్రాజ్యం లేదు. ఇష్టం అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాడు.
ఇదంతా హార్స్ మార్కెట్ అప్పట్లో. ఓహో, గుర్రాల మార్కెట్ ఇది. గుర్రాలు చైనా నుంచి, అరబ్, పోర్చుగీసు అక్కడి నుంచి తెప్పించి ఇదంతా వ్యాపారం చేసేవాళ్ళు. ఇదంతా మార్కెట్ ఏరియా. ఈ టెంపుల్ ఏమంటారు? విజయ విఠల బజార్ అని చెప్తారు. విజయ విఠల బజార్. విజయనగర సామ్రాజ్యంలో అంటే విజయనగర సామ్రాజ్యం వరల్డ్ లో సెకండ్ రిచెస్ట్ సిటీ అని చెప్తాము. సో ముత్తు రత్నాలు, వజ్ర వైడూర్యాలు రాసులకు అమ్మినట్టు. అలాగే విజయనగరం చాలా పెద్ద సామ్రాజ్యం. చాలా పెద్దదంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే గోవా నుంచి స్టార్ట్ చేసుకొని ఒడిశాకి వెళ్ళి, ఒడిశాలు అంటే తమిళనాడుకి వచ్చి, తమిళనాడు నుంచి ఆంధ్ర. చాలా చీకటిగా ఉంది. గబ్బిలాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇదంతా వచ్చి మెడిటేషన్ చేసుకోవడానికి, ఇది వచ్చి డాన్సింగ్ చేసేది. ఏది డాన్సింగ్? డాన్సింగ్ హాల్ రూఫ్ ఉండేది. ఇన్వేటర్స్ వచ్చి దాడి చేసి ఎక్సెస్ ఆపేది రూఫ్ అంతా ట్రాఫిక్ కింద పడింది. వెన్న తింటున్న కృష్ణుడు ఇక్కడ ఇక్కడ ఉంది. అంతే, ఇదంతా కృష్ణుడే చేస్తున్నది. ఇదంతా భాగవతం. స్టోన్ చారియట్. ఏమి మీరు 50 రూపాయల నోటు మీద చూస్తున్నారు కదా, ఇది ఆ రాయి రథం. ఇదే కదా. సో ఇది చాలా మందికి జనాలు చెప్తారు ఈ రథం అప్పట్లో కదలేది, మూవ్ అయ్యేది చెప్తారు. అని ఇది రాయి రథం మేడం. ఇది ఎప్పుడు కదలేదు, మూవ్ కాలేదు. ఇది జస్ట్ షో పీస్ మాత్రమే. ఈ వీలో అప్పట్లో తిప్పేవాళ్ళు. ఎంత అరిగించుండేది. అవును, ఈ తిప్పి అరిగింది కదా. ఈవెన్ స్టిల్ తీస్తా ఉంటే వీళ్ళు ఫ్యూచర్ జనరేషన్ మనకి దొరకదు. దానివల్ల గవర్నమెంట్ డెవలపింగ్ చేసి సిమెంట్. రీసెంట్ గా వచ్చిన మహావతార నరసింహ చాలా మందికి నచ్చింది కదా. ఇప్పుడు హంపీలో ఉండే లక్ష్మీ నరసింహస్వామిని చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది 100 ఏళ్ల క్రితం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి విగ్రహము. లక్ష్మీ నరసింహుడు అని ఎందుకంటారంటే ఇక్కడ ఈ హ్యాండ్ కనిపిస్తోంది కదా, ఇది ధ్వంసమైపోయిన లక్ష్మీదేవి హ్యాండ్. ఇక్కడ ఈ ప్లేస్లో లక్ష్మీదేవి ఉండేది. సో ఈ ఇన్వేడర్స్లో ఇక్కడ అటాక్స్ జరిగినప్పుడు ఈ లక్ష్మీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసేసారు. అలాగే ఈ విగ్రహాన్ని కూడా ముక్కలు చేసేసిన తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని ఆ తర్వాత ఒక షేప్లోకి తీసుకొని వచ్చింది. క్రాస్ లెగ్తో ఇక్కడ ఉగ్ర నరసింహస్వామిని మనం చూడొచ్చు. ఇది మొత్తం 22 అడుగుల ఎత్తున్న చాలా పెద్ద విగ్రహం. పైన 7 పడగల నాగుపాము మనకు కనిపిస్తుంది. అండ్ ఉగ్ర రూపంలో ఉండే నరసింహస్వామి కనిపిస్తారు. విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న హంపి నగరం ఇది. ఒకప్పుడు తెలుగు వాళ్ళకి విస్తృత ప్రచారం కల్పించిన హంపి నగరం, హంపి రాజధానిది. 14th 15th సెంచరీలో ఈ హంపి నగరాన్ని నిర్మించారు. దేశంలో ఉండే అన్ని ఆలయాల్లోకి ఈ టెంపుల్ ఎలా స్పెషల్ అంటే ఇప్పుడు అప్పుడు బహమనీ సుల్తాన్ ఒక సమస్య ఎక్కువ ఉంది కాబట్టి విద్యారణ్య వారు ఇప్పుడు సామ్రాజ్య స్థాపన చేయాలంటే సామ్రాజ్యం కట్టడానికి మా సనాతన ధర్మం మిగిలిపోయింది. కాబట్టి అంతా ఇప్పుడు అప్పుడంతా బహమనీ సుల్తాన్లో వెళ్ళిపోతుంది. సామ్రాజ్య శంకరాచార్య తర్వాత వాళ్ళే సనాతన ధర్మం మిగిలించింది. అస్థానం తీసుకుంటూ పోతాం. యాళి మకర అని ఇది ఒక మిథికల్ యానిమల్. దీంట్లో మీరు చూడాలంటే 7 రకాల యానిమల్స్ ఉంది. కొంచెం క్రాస్ గా నిలబడితే మీకు పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. కింద ఒక ఏనుగు కూర్చొని, ఏనుగు పైన చూస్తే గుర్రం బాడీ ఉంది. గుర్రం చూస్తే కాలు చూస్తే సింహం లాగా, మౌత్ చూస్తే క్రొకడైల్ లాగా, ఏనుగు తొండం ఉంది ముందర, చెవు చూస్తే కుందేలు చెవులు, కన్ను చూస్తే గుబ్బల కన్నులు. ఏం కన్నులు? అవులు ఐ అవులు. ఓ గుడ్ల గుబ్బ. దెన్ హెడ్ చూస్తే రామ్ షిప్ హార్న్స్. సో దీని మిక్సర్ చెప్పడానికి యాళి అని చెప్తాం. యాళి. అవును. సో యాళి ఎందుకు చేస్తారంటే when the person when he was become a king ఆయనకి ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి. ఓహో, రాజు లక్షణాల కోసం. ఇప్పుడు ఈ ఆలయ నిర్వహణ ఎవరు చూస్తారు? గవర్నమెంటేనా? ఇప్పుడు ఎండోమెంట్ తీసుకోవాలి. ఎండోమెంట్ ధర్మకర్తలు గురువు గారు ఉంటారు, వారు ఎండోమెంట్ తీసుకొని తీస్తారు. ఓకే. మొత్తం అంటే మిగిలినవన్నీ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంటా? రేణు రేనా రేనా నా రేణు రేణు విఠల దేవరు. దేవరు. దీం దూం తన తదీం తన దీం దూం తన
దని తన దిరి తనన ఓ దని దని తన దిరి తనన తన దది అన తారీం దోం తన ప్రధాన గోపురం. మేము వచ్చింది పౌర్ణమి రోజు, నిండు పౌర్ణమి. గోపురం పౌర్ణమి వెన్నెలలో మెరిసిపోతుండగా చూసాము. సరి గమ మమ గరి గమ పదని సరి దని దని సరి దని సరి గరి సని సని దని సరి గమ మమ గరి సని సరి దోం